ఏ హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టర్స్. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మీ ముందు తీసుకొచ్చాను. ఆయన 70mm స్క్రీన్ మీద ఎక్కువగా కనబడుతూ ఈ షార్ట్ స్క్రీన్ యూట్యూబ్ స్క్రీన్స్లో చాలా తక్కువ కనబడుతూ ఉంటారు. అండ్ ఇంట్రడక్షన్ అవసరం లేని ఒక యాక్టరు, అన్ని మంచి మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ ఇప్పటికప్పుడు యాక్టర్గా ఎలివేట్ అవుతూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఈరోజు ఈయన దర్శనం దొరకడం మనందరి అదృష్టం. ఈజ్ నన్ అదర్ దెన్ సుదర్శన్ గారు మనతో ఉండడం జరిగింది. రీసెంట్గా నారి నడుమ మొరారి అని వాళ్ళిద్దరి మధ్యలోని సగం గొడవలు ఈయన వల్లే అన్నట్టు కూడా మనకు క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఎనీవేస్ ఏమాత్రం లేట్ చేయకుండా అన్నగారితో చాలా విషయాలు మాట్లాడేసుకుందాం. లెట్స్ గో. అన్నా నమస్తే. అది కరెక్టా కాదన్న? అసలు మిమ్మల్ని ఒక యూట్యూబ్ స్క్రీన్లోకి తీసుకురావడం అతిపెద్ద బిగ్గెస్ట్ టాస్క్. అది ఓకే, బట్ ఆఫ్టర్ దట్ ప్రమోషన్స్ ఇంటర్వ్యూస్లో మాకు ఎక్కువ కనబడుతుంటారు, కానీ నార్మల్గా ఒక ఇండివిజువల్ ఇంటర్వ్యూ సుదర్శనం కూర్చోబెట్టాలంటే చాలా చాలా కష్టం. లేదు కానీ ప్రతి సినిమా ప్రమోషన్స్ ఎలాగో కూర్చుంటాయి కదా. ఓకే, అన్నిసార్లు చెప్పడానికి నా గురించి అంత కొత్తగా ఉంటుందని నేను తక్కువ వస్తుంటాను. బట్ ఇన్సెక్యూరిటీ ఏమైనా ఉంటుందన్న? ఎక్కువ సార్లు కెమెరా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు అడిగినా అలా చేసిన ఏమన్నా? అలా ఏముంటుంది కానీ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు లేడే ఉన్నాను, 10 ఇంటర్వ్యూలు కంటిన్యూగా ఇచ్చాను. ఎప్పుడైనా ఒక టాపిక్ ఉంది, నారి నడుమురారి, ఆ టాపిక్ కూడా లేకపోతే ఇంకేమిస్తుంది ఇంటర్వ్యూలో అయిపోతుంది కదా. అందుకని ఆ ఉద్దేశం తప్ప ఇంక వేరే ఫీలింగ్ అయ్యింది. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ఒక యాక్టర్గా ఇలాంటి ఒక ప్రైమ్ టైంలోని అంటే ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరూ కదిలి వెళ్తారు థియేటర్స్లో. అలాంటిది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్లో మీరు ఒక పార్ట్ అయ్యి మీ ట్రాక్ అందులో సక్సెస్ అవ్వడం అది బ్యూటిఫుల్ థింగ్ యాక్టర్గా. అసలుకి చాలా హ్యాపీ. ఇంకోటి ఏంటంటే క్లీన్ కామెడీ, ఎక్కడ కూడా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇబ్బంది పడకుండా చిన్నపిల్లల నుంచి 60 years వరకు అన్ని ఏజ్ గ్రూప్లు ఎంజాయ్ చేసే కామెడీ అనమాట. అది మెయిన్. అంటే వీళ్ళ ట్రాకే అలాంటిది. ప్రీవియస్ సినిమా సామజ్వరం కూడా ఆరేంజ్ హిట్టే కదా. అవును, అది సూపర్ హిట్, ఇది బ్లాక్ బస్టర్ అయింది. కంటిన్యూగా వీళ్ళ ట్రాకే అలా ఉంది. అన్న ముందు సినిమా గురించి మీ రోల్ గురించి మాట్లాడడం కన్నా మొత్తం సోషల్ మీడియాలో ఉన్న ఆడియన్స్ అందరికి ఒకటే డౌట్. ప్రేమ్ కుమార్ ఇంటర్వ్యూలో మీరు ఒక ట్రాక్ చెప్తారు, అదేమన్నా నారి నడుమ వరకు ఇన్స్పిరేషన్? సేమ్ డివోర్స్ కేసు ఇన్స్పిరేషన్ కాదు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చాను, ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఆ ఇంటర్వ్యూ అయింది, టెలికాస్ట్ అయింది. ఆ రోజు సాయంత్రం డైరెక్టర్ ఫోన్ చేశాడు. సినిమాలో అది కూడా ఒక చిన్న పాయింట్ ఉంది కదా, అవును, ఆ పాయింట్ చెప్పేశారు అని. అంటే అప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది, నాకు తెలియదు ఆ పాయింట్. ఏదో కాలేజీలో జరిగిన వేరే కాలేజ్, మా బీటెక్లో ఉన్నప్పుడు వేరే కాలేజీలో జరిగిన కథ చెప్పేశాను నేను. దీంట్లో చిన్న పాయింట్ ఉంది అది. డైరెక్టర్ అప్పుడే ఫోన్ చేశాడు వీడియో యూట్యూబ్లో పడగానే. ఇంకమ్మా ఆ డైలాగ్ అదే ఆ పాయింట్ మన సినిమాలో ఉంది అని. ఓకే ఓకే అంటున్నా. ఓకే, చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ కదా అసలు. అంటే నాకు డైరెక్ట్ కూడా షేర్ చేశాడు, కంటిన్యూగా వస్తున్నాయి రీల్స్ అవి ఇవి. బట్ అన్న యాక్టర్గా ఇది ఒక పీక్ టైం కదా, ఒక పీక్ పాయింట్లో నా సక్సెస్ని ఎంజాయ్ చేయడం అనేది. బట్ ఒక యాక్టర్గా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఒక సంక్రాంతి టైము, ఒక నార్మల్ పర్సన్గా మనం వెళ్ళి ఫెస్టివల్ ఎంజాయ్ చేసుకోవాలి. ఆ ఫెస్టివల్లో ఒక సినిమాగా కూడా రెండూ కూడా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కలిసేగా హౌ యూ ఎంజాయ్ దిస్ స్పెషల్ ఫెస్టివల్? మామూలుగా యాక్టర్గా ఉండడమే పెద్ద సక్సెస్ఫుల్. దాంట్లో మనకి ఫెస్టివల్ టైంలో మన సినిమాలు రావడం, ఫెస్టివల్ అనే కాదు ఎప్పుడైనా సరే మన సినిమా వచ్చి సక్సెస్ అయితే ఆ సంతోషం చెప్పలేదు అసలు. ఎందుకంటే కంటిన్యూగా ఫోన్ కాల్స్ వస్తుంటాయి, చూసిన వాళ్ళందరూ మెసేజ్ చేస్తుంటారు. మన ఫ్రెండ్స్ ఫారెన్లో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు, అందరూ జాబ్ చేసే వాళ్ళు అందరూ మెసేజ్ చేస్తుంటారు, రే సినిమా అదిరిపోయిందిరా, చాలా బాగుందిరా, అది బాగుందని. కొంతమంది ఇంకా సినిమాలో వీడియోలు తీసి పెడతా ఉంటారు. అది ఖచ్చితంగా ఆ మూమెంట్ అనేది చాలా స్పెషల్ మూమెంట్. సినిమా రిలీజ్ అయిన ఆ 10-15 days. అలా నార్మల్గా మీకు ఒక మంచి క్యారెక్టర్ పడితే సెలబ్రిటీల నుంచి మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తూనే ఉంటాయి. బట్ సడన్గా కొన్నిసార్లు ఏం చేద్దంటే మీరు ఏదో టూర్కి వెళ్ళడమో మీ ఊరికి వెళ్ళడమో ఒక ఎవరో పర్సన్ చూస్తారు, సడన్గా వచ్చి మిమ్మల్ని మెచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి ఒక వీడ్ ఎక్స్పెక్టేషన్ కానీ అలాంటిది జరిగిందా నారి నడుమురారి? అంటే థియేటర్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమాలో మీ క్యారెక్టర్ చూసి మీ దగ్గరికి వచ్చి వెరైటీగా ఏదైనా మాట్లాడు. నెల్లూరులో నేను సినిమా రిలీజ్ నెల్లూరులోనే ఉన్నాను, ఆయనకి నెల్లూరులో వెళ్ళాను. మామూలుగా మనకి సినిమా యాక్టర్లు అనేటప్పటికి ఉంటే హైదరాబాద్లో ఉంటారు, సడన్ గా కనిపిరు కదా. టక్కని చూసిన వాళ్ళు కూడా చూస్తారు, చూసి రే ఈడ్రా ఫస్ట్ అంటే అది కూడా రెస్పెక్టే, తెలియకుండా రే ఈడ్రా అని అనమాట. ఆ థియేటర్లో అందరూ ఫోటోలు దిగడం, అందరూ సినిమా బాగుందని చెప్పి బయటకు రాగానే అందరూ చెప్పడం, ఇవన్నీ చాలా మంచి వైబ్ క్రియేట్ అయింది. నేను నెల్లూరులో 2 సార్లు వెళ్ళా. బాబా
బ్యాక్ టు బ్యాక్ వెళ్ళా. అంటే ఫస్ట్ నార్మల్ థియేటర్లు వచ్చి చిన్న చిన్న థియేటర్లు, అంటే ఒక 150-200 కెపాసిటీ ఉన్నాయి. ఇంకా నేను కొంచెం 500 కెపాసిటీ ఉన్న థియేటర్ రాగానే దానికి వెళ్ళా. ఇంత క్రౌడ్లు ఇంకా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అని. అసలు మా సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్గా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఆ ఫస్ట్ ఫ్రేమ్ నరేష్ గారు అలా ఎంటర్ అవడం అక్కడి నుంచి మొదలవుతారు. పెళ్ళికొడుకు ఎవరు రా. హిలేరియస్ గా ఉంటుంది అవును. ఐ థింక్. బట్ ఎనీవేస్ అన్న, ఇప్పుడు ఒక యాక్టర్గా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ ఇలాంటివి పడుతున్నప్పుడు కొంచెం మళ్ళీ ఆ స్పిరిట్ కానీ ఆ ఎనర్జీ కానీ ఏమైనా రైజ్ అవుతుంటుందా మళ్ళీనా? 200% బ్రదర్. ఎప్పుడైనా డల్గా ఉన్నప్పుడు డల్ అయిపోతుంటాం, ఎనర్జీ వచ్చినప్పుడు ఇంకా ఎనర్జీ వస్తుంటది. ప్రతి ఒక్కరికి చూసినప్పుడు ఇంకా బాగా చేస్తే బాగుండు, ఇంకా మంచి క్యారెక్టర్ వస్తే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది కదా. అలాగా మనకి ఈ గ్యాప్లో సినిమాలు పడుతూ ఉన్నాయి, మంచి మంచి క్యారెక్టర్లు పడుతూ ఉన్నాయి. చూసినప్పుడు ఇంకా మంచి క్యారెక్టర్ చేయాలి, ఇంకా బాగా చేయాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు జనాలు నవ్వుతుంటారు కదా, ఆ ఎనర్జీ నీకు ఇంకా ఎంత డబ్బులు ఇచ్చినా కూడా రాదు. ఇంకా మంచి క్యారెక్టర్ పడాలి, ఇంకా చేయాలి అన్న ఫీలింగ్ అయితే కన్ఫామ్గా వస్తుంటుంది. బట్ అన్న, ఇప్పుడు నార్మల్గానే మనకి రినౌండ్ కొంతమంది కమెడియన్స్ ఉన్నారు, వాళ్ళు కొన్ని సెకండ్లు మా స్క్రీన్ మీద కనబడినా ఫన్ వస్తుంటుంది. వెన్నెల కిషోర్ గారు లాంటి సత్య. బట్ మీలాంటి వాళ్ళు త్రూ అవుట్ క్యారెక్టర్ ఒకటి పడి దాన్ని హ్యాండిల్ చేసి దాన్ని సక్సెస్ అవడం ఇప్పుడున్న, ఎందుకంటే ఆ రైటింగ్ కూడా రావట్లేదు కదా, చాలా బిగ్గెస్ట్ టాస్క్ కదా. సో ఈ సామాజిక వర్గమున లేకపోతే నెక్స్ట్ మళ్ళీ వచ్చిన ఈ రెండు ఎలాంటి ఆఫర్స్ మళ్ళీ మీకు ఎలాంటి అవకాశాలు ఇచ్చింది అని అనుకుంటారు? 200% భయ. సామజ తర్వాత నేను దగ్గర సామజ 2 years అయిపోయింది. ఈ 2 years లో దగ్గర 50+ చేస్తుంటా సినిమాలు. అంటే రిలీజ్ అవ్వడం లేట్ అవ్వచ్చాము కానీ కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నా. ఏదైనా ఎక్కువ పర్సంటేజ్ నేను రైటర్లకే అని చెప్తాను. ఓకే. ఎందుకంటే యాక్టర్లు ఇప్పుడు ఒక సినిమాలో బాగా చేసి ఇంకో సినిమాలో బాగా చేయకుండా ఉండదు. సినిమా కథ బాగుండి రైటర్లు బాగా రాస్తారు కదా, మనకి సరైన పంచులు పడినా మనకి చేసుకోవడం కొంచెం స్కోప్ ఉన్నా సరే మనకి పేరు ఆటోమేటిక్గా వస్తుంటుంది. నాకు ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ సాయిరామ్ అబ్రాజ్ కానీ, భాను బాబురూప్ కానీ, నందు కానీ, వీళ్ళందరూ కూడా చాలా మంచి టీం వీళ్ళు, అద్భుతమైన టీం వీళ్ళు. వీళ్ళు నాకు వివాహ భోజనంబు, సామాజవర్గం, నారి మూడిట్లోనూ చాలా మంచి క్యారెక్టర్లు ఇస్తున్నారు. ఫస్ట్ నుంచి బాగా సపోర్ట్ చేస్తున్నారు. మంచి ఫీలింగ్. ఓకే. వాళ్ళు ఎక్కడ పెట్టారంటారు సుదర్శన్ గారు ఆ కామెడీ టైమింగ్ ని? ఎక్కడ చూసి ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందా మీతో మాట్లాడుకుంటే? లేదు, అంటే ఫస్ట్ సినిమా కలిసి పనిచేసాం కదా అందరం. సత్య హీరోగా చేసాం వివాహ భోజనం OTT గురించి. ఆ సినిమాలో కలిసి పనిచేసినప్పుడు అందరం మంచిగా సింక్ అయ్యాం. అంటే వాళ్ళందరూ ఏజ్ గ్రూపులు పెద్ద పెద్దోళ్ళేం కదా, చిన్నోళ్ళే, అందరూ సేమ్ ఏజ్ గ్రూపే. అందరూ బాగా కనెక్ట్ అయ్యాము. వాళ్ళ సక్సెస్ లో మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నారు ముందుకి. అంటే నార్మల్ గానే గోదావరి వాళ్ళకి ఆ కామెడీ టైమింగ్ ఎటకారం వస్తూ ఉంటుంది. బట్ నెల్లూరులోని ఇంత ఎటకారం ఉన్న మనిషి ఉంటారా అని తెలుగు ఇండస్ట్రీ కూడా ఒక డౌట్. నాకు తెలిసి అన్ని ఊర్లో ఎటకారం ఉంటుంది బ్రో. అసలు ఎటకారం లేని ప్లేసే ఉండదు. లేని ప్లేస్ అది గోదావరి వాళ్ళది, అదొక డిఫరెంట్, నెల్లూరు వాళ్ళది డిఫరెంట్, కడప వాళ్ళది డిఫరెంట్, తెలంగాణది డిఫరెంట్. అంటే ఎటకారం లేకుండా అసలు ఏ ఊరు ఉండదు. ప్రశాంతంగా రెస్పెక్ట్ గా మాడుకునేది ఏమి ఉండదు. ఎటకారం కామన్ గా అన్ని ఊర్లలో ఉంటుంది. స్టైల్ వేరుంటుంది కానీ ఎటకారం లేని ప్లేస్ ఏ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మేము సినిమా చూస్తున్నప్పుడు నార్మల్ గానే ఫ్రెండ్ క్యారెక్టర్స్ అంటే తెలుగు సినిమాల్లోని ఆయన వచ్చి పక్కన ఉంటారు, మనకి డైలాగ్ వేసుకుంటూ వెళ్తారు. దాని బ్యాక్ స్టోరీ మనకి ఎప్పుడు ఉండదు. నేను నారి చూస్తున్నప్పుడు కూడా అలాగే అనుకున్నా, అది సుదర్శన్ ఫుల్ ఫన్ చేసి ఫైనల్ గా కట్ అయిపోతాడు. లాస్ట్ గా శ్రీ విష్ణు గారు వచ్చి, అన్న మీ లైఫ్ మొత్తం కావడానికి వాడు ఉంటాడు కదా చైల్డ్హుడ్ క్యారెక్టర్. సో ఆడెవడని అనగానే మంచి పే ఆఫ్ అన్న క్యారెక్టర్ కి, ఎలా స్టార్ట్ అయింది మళ్ళీ ఈజీగా అర్థం చేసుకోండి. అలా మీ లైఫ్ లో ఎవరు సుదర్శన్ నీలో ఇగో ఈ టైమింగ్ ఉంది నువ్వు పక్క వెళ్ళాలి అటు సైడ్ అన్నారు? అంటే సినిమాలోకి రావడానికి సినిమాలోకి నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను శ్రీకాంత్ రెడ్డి అని, మన ఆదికేశ్ తీసాడు. నా షార్ట్ ఫిల్మ్స్ అన్ని వాడే డైరెక్టర్, వాడే ఫస్ట్ నన్ను పెట్టి షార్ట్ ఫిల్మ్ తీసిన వాడే. అసలు సినిమాల్లోకి రావాలి, తిరగాలి, చేయాలి అనే ఆ రూటే లేదు నాకు. ఫస్ట్ వాడు తీయబట్టే 2012లో షార్ట్ ఫిల్మ్లు తీసాము. తీసి అవి దాని పాటికి దానికి వ్యూస్ రావడం, దానికి కొంచెం క్రేజ్ రావడం, ఇవి రా అని చెప్పేసి పిలిచి అవకాశాలు రావడం, దాని నుంచే స్టార్ట్ అయ్యాను నేను. ఓకే. ఫస్ట్ ఇతనే వేసింది అయితే వాడే. టైటిల్స్ ఏంటన్నా? అమెరికాకి దారేది, నాకు కోపం వచ్చింది. అన్ని సినిమా అయిపోయినాక పెట్టేవాడు వాడు. అమెరికాకి దారేది, నాకు కోపం వచ్చింది అయితే టైటిల్ ఏం పెట్టాలి తెలియక నాకు కోపం వచ్చిందని పెట్టేయడం. ఒకటి మోడీ ఈజ్ మై డాడీ, ఇంకోటి ఇదిగో ప్రియాంక. అది కూడా ఏంటంటే షార్ట్ ఫిల్మ్ తీసేసిన తర్వాత ఆ సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ తీసి పెట్టేయడం. మా అన్ని కూడా 1 day షార్ట్ ఫిల్మ్స్. మార్నింగ్ 9 to 6 జాబ్ ఎలా చేస్తారో ఆ 9 to 6 లో తీసేసి పెట్టేసాం అప్పుడు. అన్న నాకు తెలిసి నీ అంత బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఎవరు లేరేమో. అసలు అన్ని బిజినెస్ ఎలా చేసావు అట్లా? బిజినెస్లు చేయడం వరకు ఓకే, దాంట్లో ఆదాయాలు ఏం లేవులే.
ఊరినే చెప్పుకోవడానికి బిజినెస్ సజెషన్స్ నీ దాన్ని తీసుకుంటే సరిపోద్దేమో. బిజినెస్లు చేయడం అంటే ఏం లేదు, మామూలుగా బ్రదరు ఫాదరు వాళ్ళు ఎప్పటి నుంచో ఆ మోటార్ ఫీల్డ్ దాంట్లో ఉన్నారు. వాళ్ళు చేసే క్రమంలో నేను ఇంకా చదువు అంటే మన అందరికి మాత్రం చదివే కదా, సర్టిఫికేట్లు ఎడితే ఇస్తారో లేదా కొనుక్కోవాలి, ఆ టైప్లో ఉంటాయి. వాళ్ళతో పాటు లారీలు, ట్రాక్టర్లు, రైస్ మిల్లులు, ఆ బిజినెస్లో వాళ్ళు చేసే పనిలో నేను చేయడం అంతే. సజెషన్స్ ఏం లేవు. ఆ మీసేవ పెట్టాను, ఏదో ఆ బ్రిక్స్ అవన్నీ ఏదో స్టార్టింగ్ చేశాం కానీ ఏది అంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలే. అన్నీ పెట్టడం, అది కాలిపోయి బూడిదైపోవడం, లాస్ట్కి హైదరాబాద్ ఏదైనా సక్సెస్ అయ్యి ఏడైందుకు వస్తాను ఇంకా. యాక్టింగ్ సక్సెస్ అయిపోయారన్న. సక్సెస్ అయ్యి ఉంటే ఇక్కడ రాడు కదా అసలు. కరెక్ట్. అక్కడ మేము కమిడియన్ ఇది అవ్వట్లేదు. ఫ్రెండ్ ఒకటి ఏదో లండన్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి 2-3 సంవత్సరాలు తిరిగి వద్దాను ఉద్దేశంలో హైదరాబాద్ వచ్చాను అనమాట. అది మళ్ళీ వేరే స్టోరీ, అది ఇంక వేరే కథ. అది ఈ తక్కువ ఇలా కవర్ చేసే కథ కాదు అన్న. బట్ ఎనీవేస్ మనకి చిన్నప్పుడు మనం ఎక్కువ సినిమాలకి ఎంటర్టైన్గా చూస్తే చాలు, టైంపాస్కి. బట్ ఇంక మీరు ఎగ్జామ్లు కూడా ఎగ్గొట్టి అవి కూడా చూసే అంత మ్యాడ్నెస్ వచ్చినప్పుడు పేరెంట్స్ నుంచి ఇంత కూడా ఏమాత్రం కూడా రివర్స్ అవ్వలేదు అది? నువ్వు అసలు ఏది నా పాత ఏదో అంటే నేను అంటే రజనీకాంత్ గారి సినిమా, మాస్టర్ సినిమా చూసినప్పుడు ఒకసారి. మాస్టర్ అంటే నా చిన్నప్పుడులే. ఓకే. మాస్టర్ ఎప్పుడు ఏమో నా చిన్నప్పుడు సినిమా. రజనీకాంత్ సినిమా అంటే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం నుంచి ఏదో ఎగ్జామ్ ఉంది అప్పుడు బీటెక్ లో ఉన్నప్పుడు, అది ఎప్పుడో చెప్పాను అనుకుంటా. ఎగ్జామ్ ఉంటే ఇక్కడ బాక్స్ లేట్ గా వచ్చింది, అది సినిమా అయ్యేటప్పటికి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది, ఎగ్జామ్ పోయింది. అలాగే అంటే మనకి చదువు మీద పెద్దగా ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు 6th తర్వాత ఏం చదువుతాం, 7th చదువుతాం, అలా 10th తర్వాత ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఇటే వెళ్ళలేమో అన్నట్టు వెళ్ళేది తప్ప కొద్ది రోజుల ముందుకి పక్కకి రూట్లు తెలియక అంతే. ఒక రూట్ తెలిసిన తర్వాత ఇంక డ్రాప్ అయిపోయి వచ్చేది. ఏంటన్నా ఆ పాయింట్ ఏంటన్నా? ఇంకా నేను సినిమాల్లోకి వెళ్ళాలి, నాకు చదువు అవ్వట్లేదు, ఇవేమి నాకు సినిమాలు అసలు లేదు మన లైఫ్ లో. ఓకే. సినిమా అనేది లేదు, చదువు లేదు, సినిమా లేదు. ఓకే. చదువు ఎలాగో లేదు, దాని తర్వాత అటు చేద్దాం ఇటు చేద్దాం అని పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి లాస్ట్కి ఇంకా హైదరాబాద్ వచ్చేద్దాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ శ్రీకాంత్ అనేవాడు డైరెక్షన్ కోర్స్ చేస్తున్నాడు ఏటీవీలో అప్పుడు. ఓకే. వీడు డైరెక్షన్ చేద్దాం, వీడు ఒక షార్ట్ ఫిల్మ్ తీయమన్నారు. అప్పుడు నా అదృష్టం కొద్ది నేను హైదరాబాద్లో ఉన్నా, ఒరే ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాంరా అని చెప్పేసి వాడు అమెరికాకి దారేసి షార్ట్ ఫిల్మ్ తీసాడు నన్ను పెట్టి. నేను కూడా ఏంటి అది ఏదో అప్పుడు సరి 10,000 వేసుకుని ఏదో తీసాము, యూట్యూబ్లో చూసుకోవడం కూడా ఉంటుంది కదా అన్నట్టు స్టార్ట్ చేసాం అంతే. ఆ ప్రయత్నం కాస్త ఇంత దూరం తీసుకొచ్చింది. అంటే షార్ట్ కట్లో చెప్పాలంటే అలా 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 తిరుక్కుంటా షార్ట్ ఫిల్మ్స్. ఒకసారి మనం మేకప్ వేసుకొని షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ పిచ్చి వచ్చేస్తుంది కదా, అలా 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 స్టార్ట్ చేసుకుంటా సినిమాలు స్టార్ట్ అయినాయి, అలా వచ్చేసాం. బట్ అన్న నేను నార్మల్గా మీ ఫిల్మోగ్రఫీ అంతా చూసినప్పుడు బాగా ఏం అబ్జర్వ్ చేశానంటే, ఒక్కసారి మీతో యాక్ట్ చేశారా, ఒకసారి మీతో డైరెక్ట్ చేయించుకున్నా వాళ్ళు రిపీట్ చేస్తూనే ఉన్నారు అలాగా, ఆ డైరెక్టర్స్ కానీ ఆ యాక్టర్స్ కానీ. రాజ్ తరుణ్ గారితో చాలా సినిమాలు, నాని గారితో సినిమాలు, నాగ చైతన్య గారితో సినిమాలు, అసలు సంతోష్ శోభన్ గారితోనే, శర్వా గారితో కూడా రణరంగము, ఇప్పుడు ఇది శ్రీ విష్ణు గారితో కూడా 3 సినిమాలు చేస్తున్నాను. అది మంచిదే కదా, మనం ఏముంది ప్రశాంతంగా వెళ్ళి పని చేసుకుని రావడం, మనకి సీక్రెట్ తెలియాలి, మిగతా యాక్టర్లకు పనికి వస్తుంది పాపం. సీక్రెట్ ఏంలే, మిగతా ఆశ లేకుండా ఉంటే చాలా అంతే. వెళ్ళి మన పాటికి మన పని మనం చేసుకొని వచ్చేస్తే ఇంకే గొడవ ఉండదు కదా. అందరితో నేను చేసిన ప్రతి ఒక్క యాక్టరు, డైరెక్టరు, హీరోలు అందరితో నాకు మంచి రిలేషనే ఉంది, ఎవరితో చిన్న ప్రాబ్లం కూడా లేదు. ఏంటన్నా నార్మల్గా ఎలా ఉంటుంది ఒక అంటే జర్నీ ఎలా స్టార్ట్ చేస్తారు అనేది ఎవరికైనా ఉపయోగపడచ్చు కదా. అంటే మామూలుగా సినిమా హీరోలకి, డైరెక్టర్లకి, యాక్టర్లతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు భయ. ఓకే. మనం ఇప్పుడు 7 with మేకప్ అంటారు, 7 with మేకప్ రెడీగా ఉంటే సరిపోతుంది. ఓకే. మామూలుగా టైంకి వెళ్ళిపోతాం, వాళ్ళు చెప్పింది చేస్తాం, కాన్ఫిడెంట్గా ఉంటాం. ఎందుకంటే మనం ఒక అవకాశం ఇస్తున్నారు కదా, మనం వెళ్తాం, మన వర్క్ మనం హ్యాపీగా చేసుకుంటాం. హీరోలు కానీ డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ చూసే డిసిప్లిన్ అంతా బాగున్నారంటే రిలేషన్ బాగానే ఉంటుంది. మనం ఏమైనా అక్కడ ఏమైనా గందరగోళం చేస్తే చిన్న చిన్న ఇండస్ట్రీలో బ్యాడ్ టైంలు వస్తాయి తప్ప, వీడు టైంకి వస్తాడు, వీడి పని వీడు చేసుకొని పోతాడు, ఏం ప్రాబ్లం లేదన్నప్పుడు అంత రిలేషన్లు బాగానే ఉంటాయి. ఒక మంచి ఒపీనియనే ఉంటుంది కదా. మీరున్నారు ప్రాపర్గా మీ వర్క్ మీరు చేస్తున్నప్పుడు మీ మీద అందరికీ మంచి ఒపీనియనే ఉంటుంది. నువ్వు మామూలుగా 3 అని చెప్పి 5కి వచ్చినా ఇలా ఏదైనా టైం సెన్స్ కానీ ఏదైనా డిస్టర్బ్ అయితేనే మన మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది తప్ప మన మీద ప్రస్తుతానికైతే అంత కంప్లైంట్స్ ఏం లేవు. బట్ నార్మల్గా యాక్టర్స్ కూడా సెట్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైనా కొంత కమిడియన్స్ ఉంటే మనకు కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది, వాళ్ళని పక్కన పెట్టుకుందాము అన్నట్టు కొన్ని వింటూ ఉంటాం.
సో మీకు ఎంత టైం పడుతుంటుంది ఒక యాక్టర్తో ర్యాపో బిల్డ్ చేయడం కానీ డైరెక్టర్తో ర్యాపో బిల్డ్, ఎందుకంటే టైమింగ్ ఉంటుంది కదా మీకు. ఇంకోటి ఏంటంటే యాక్టర్స్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓకే, ఇప్పుడు మనల్ని ఎవరైనా ఫస్ట్ గెలవంగానే ఎప్పటి నుంచో ఫ్రెండ్ లాగే చూస్తారు. కొత్త పర్సన్ చూసినట్టు ఎవరు చూడరు కామన్గా, ఎందుకంటే సినిమాల్లోనో యూట్యూబ్లోనో ఎక్కడో చోట చూస్తుంటారు కదా. కాబట్టి నాకు తెలిసి చాలా ఫాస్ట్గా గెలిచిపోతారు. ఎదుటి మనిషి కలిసిపోయాడు ఉంటే మనం ఈజీగా గెలిచిపోతాం, అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నా పాటు నేను ఎంతసేపులో స్టార్ట్ అవుద్ది అని బయటకు వెళ్ళిపోయి ఫోన్ చూసుకుంటా ఉంటే మీకు ఎలా ఉంటుంది, ఏంటి అంటుంటుంది. ఏదో 2 నిమిషాలు నార్మల్గా మాట్లాడుతుంటే ఏమైనా అడిగేయచ్చు తర్వాత చూసుకోవచ్చు నా ఫీలింగ్ ఉంటుంది కదా. ఏమైనా అడిగేయచ్చు తర్వాత చూసుకుందాం, ఏముంది సారీ భయ్ అది వద్దు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆ కన్వీనియంట్ ఇవ్వాలి కదా. ఇంక యాక్టర్స్కి అసలు ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడు మనకున్న సీనియర్ యాక్టర్స్ కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు మీకు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా 2 నిమిషాల్లో కలిసిపోతారు. సాయి కుమార్ గారు కానీ బ్రహ్మాజీ గారు కానీ ఎవరైనా, ఇప్పుడు ఈ సినిమా నరేష్ గారు ఉన్నారు, నరేష్ గారు అయితే అసలు పిచ్చ ఫ్రెండ్లీ. ఓకే, ఆయన మీద మీరు ఎన్ని జోకులైనా వేయచ్చు ఆన్ స్క్రీన్, ఓకే, అస్సలు మీకు 1% కూడా ప్రాబ్లం ఉండదు. ఆయన యాక్టర్ అంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఇప్పుడు మామూలుగా మీరు నారి నారి నడుమురలో చూస్తే సినిమా స్టార్టింగ్ నుంచి ఎన్ని అందరు తిడతానే ఉంటారు ఆయన తిట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారు అసలుకి. నేను అదే అన్న లాస్ట్ డే షూట్ నరేష్ గారితో, సార్ మిమ్మల్ని సినిమాలో ప్రతి ఒక్కరు తిడతానే ఉంటారు అంటే పక్క నవ్వుతున్నాడు సార్. అంత ఫ్రెండ్లీగా ఉంటారు యాక్టర్స్ కంటే ఎవరి దగ్గర ఆ ప్రాబ్లం ఉండదు. ఇంకా డైరెక్టర్లు కంట వాళ్ళకి అంత టైం ఉండదు. వాళ్ళు అసలు మెంటల్ టెన్షన్, వాళ్ళకి అసలు ఫుల్ టెన్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మార్నింగ్ రావడం కానీ మనం అనుకున్న షెడ్యూల్ మనం అనుకున్న సీన్లు అవుతాయి లేదని ఆ టెన్షన్ లో వాళ్ళు ఉంటారు. షార్ట్ గ్యాప్ లో మేము కూర్చొని మాడుకుంటా ఉంటాం తప్ప డైరెక్టర్కి అంత ఫ్రీడమ్ ఉండదు. ఐ థింక్ అన్న మీరు ఫస్ట్ కొంచెం నాగ చైతన్య గారు లాంటి సినిమాలో చేయడం వల్ల అది కొంచెం అడ్వాంటేజ్ అయ్యిందా అన్న, ఆ వర్క్ అట్మాస్ఫియర్ కానీ స్టార్స్ తో మింగిల్ అవ్వడం కానీ? స్టార్టింగ్ లేదు, అంటే నాకు ఇప్పుడు నాగ చైతన్య గారి సినిమా దోచే సినిమా వచ్చి సుధీర్ వర్మ గారు డైరెక్టర్. సుధీర్ అన్న నాకు పిలిచి మంచి అవకాశం ఇచ్చారు ఆ టైంలో. అంటే ఇంకా ఆడిషన్లు అవన్నీ ఏం లేవు, షార్ట్ ఫిల్మ్ చూసారా చాలా బాగా చేశారు. శ్రీకాంత్ని ఫస్ట్ పిలిచారు, మాట్లాడారు, బాగా సపోర్ట్ చేశారు సుధీర్ అన్న టీం అందరూ. ఆయన అన్ని సినిమాల్లో నాకు మంచి క్యారెక్టర్లు ఇస్తుంటారు. డైరెక్టర్ హీరో ఎవరో ఒకరు ముందు మనం పిలిచి మాట్లాడినప్పుడు ఎక్కడో తెలియకుండా కొంచెం రిలాక్స్ అవుతాం కదా. అలాగా మనకంటూ ఒక పేరు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన హీరోలతో కొంచెం చనువుగా మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది. కొత్తోడు రాగా టకటకాని వెళ్ళి ఏదంటే అది మాట్లాడడం జోకులు వేయడం అయితే ఏం జరగదు కదా. స్టార్టింగ్ లో కొంచెం టైం పట్టినా, ఇప్పుడు నాగ చైతన్య గారితో తర్వాత దోచే తర్వాత సెవెన్సచ్ చేశాను, మజిలీ చేశాను. మజిలీ టయానికి నేను కూడా కొన్ని సినిమాలు చేసేస్తున్నాను. ఏదైనా ఒక పని చేసుకోవడం కానీ ఒక డైలాగ్ వేసుకోవడం అంతా హ్యాపీగా ఉండింది. ఓకే, బట్ అంటే నార్మల్గా ఒక షూటింగ్ స్పాట్లో ఎలా ఉండాలి అనేది కొంచెం అయితే ఈజీగా అర్థమైందా? దోచే లాంటి సినిమాలు ఉండవాలి, ఆ స్టార్స్తో ఎలా బిహేవ్ చేయాలి, ఫస్ట్ రోజు ఎలా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనం అనుకుంటాం కానీ సెట్కి వెళ్ళిన తర్వాత స్టార్లు గీర్లు ఏమి ఉండదు భయ. ఓకే, మీకు ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఇప్పుడు ఒక 1000 మందితో 500 మందితో షూటింగ్ జరిగేటప్పుడు ఇబ్బందిగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అది కాక ఫోన్లు వచ్చేసి వాళ్ళు ఎలా అనుకున్నా ఎలా అనుకున్నా వీడియోలు తీసేసి పెట్టేస్తారు. కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ ఎక్కడైనా స్టూడియోస్లో అక్కడ జరిగేటప్పుడు స్టార్ హీరో ఏముండదు, నార్మల్ కొత్త ఆర్టిస్ట్ ఎలా ఉంటాడో హీరో కూడా అలాగే ఉంటాడు. సరదాగా చీరేసి కూర్చొని మాట్లాడడం, జోకులు వేసుకోవడం అంతా అసలు నార్మల్ ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది తప్ప స్టార్ అనేది ఎక్కడ ఉండదు. ఓవర్ మరి రోడ్ల మీద ఆడ షూట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా ఉండలేరు కాబట్టి క్యారవాన్స్ అది ఇది ఇంకొంచెం అలా ఉంటుంది తప్ప షూటింగ్ వాతావరణంలో అందరు నార్మల్ గానే ఉంటారు. మీకు ఆ స్టార్ వాతావరణం ఏం కనపడదు. బట్ మీరు యాక్టర్గా ఇంప్రవైజ్ చేయడం ఏ సినిమా నుంచి స్టార్ట్ చేశారన్న? అంటే ఆ స్పేస్ మీకు డైరెక్టర్స్ అవ్వడం కానీ మీ పక్కన ఉన్న యాక్టర్స్ అవ్వడం కానీ మీకు బాగా గుర్తుండి? స్టార్టింగ్ నుంచే నాది కొంచెం నెల్లూరు స్లాంగ్ అవి తగులుతుంటాయి. రే ఇది మీ స్లాంగ్లో ఏమంటారా అని అడిగేవాళ్ళు. ఓకే, డైరెక్టర్లు ఒకవేళ కొత్త డైరెక్టర్లు అయినా సరే, భయ ఇది మీ స్లాంగ్లో ఏమంటారు ఇది ఇదని స్లాంగ్ మార్చేటప్పుడు ఏదో పదాలు మారుతాయి. చిన్న ఇంప్రవేషన్ వస్తే హ్యాపీగా తీసుకుంటారు ఎవరైనా. కామెడీ సీన్ అంటేనే ఇంప్రవేషన్లు. మేము చేసిన డైరెక్టర్లు చేసిన రైటర్లు చేసిన స్పాట్లో ఎవరో ఒకరు దాన్ని ఇంప్రవేస్ చేస్తూ ఉంటారు. చేసి ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు డైరెక్టర్ కూడా ఏం తీసుకెళ్ళడు, రాసేటప్పుడు ఒకలాగా ఉంటుంది, అంత స్పాట్కి వచ్చిన తర్వాత ఇంకోలాగా అనిపిస్తుంది. డైరెక్టర్ కూడా చాలాసార్లు మార్చేస్తారు, ఇలా చెప్తే బాగుంటుంది ఇలా చెప్తే బాగుంటుంది. ఆపోజిట్ ఎవరైనా మార్చారంటే మనకి కౌంటరింగ్ వేరేది వేయాలి కదా. అలా స్పాట్ ఇంప్రవేషన్స్ అనేది కామెడీ సీన్లో అందరికీ జరుగుతాయి. ఓకే, బెస్ట్ ఏమైనా నారి చెప్పండి అన్న, మొత్తం మీ యాక్టర్స్ అందరూ కలిసి చేసింది లేదా డిస్కషన్స్ లో? నారిలోనా మీకు సినిమా సెకండ్ హాఫ్ లో హీరోయిన్ బర్త్డే సీన్ జరుగుతుంది. అక్కడ ఆల్మోస్ట్ అందరూ ఉంటాం. శర్వానంద్ గారు నైట్ ఈవెంట్లు,
సంపత్ గారు, వెన్నెల కిషోర్ అన్న, నరేష్ గారు, సత్య వస్తాడు, Catering. అన్ని సీన్లు ఉంటాయి. ఓకే. ఆ స్పాట్ లో అందరూ మాట్లాడుకునేటప్పుడు ఏదైనా పొరపాటు ఫ్లోలో ఇంకా ఎక్స్ట్రా డైలాగ్ వస్తే దానికి కౌంటర్లు కావాలి అవి ఇవి. ఇప్పుడు సత్య ఆల్మోస్ట్ మారుస్తుంటాడు, ఓకే. మంచి ఇంప్రూవేషన్లు చేస్తుంటాడు సత్య. ఇంకా కిషోర్ అన్న కూడా మారుస్తుంటాడు. ఆ మార్చేటప్పుడు ఆటోమేటిక్గా వస్తుంటేది ఆరాకొర. కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఇది మీకు చెప్పాను కదా చాలా మంచి టీం అని. ఆల్రెడీ మనం స్క్రిప్ట్ చూసే భయంకరంగా నవ్వుకునే అంత డైలాగ్స్ ఉంటాయి. పుడితే దాని ద్వారా ఏదో ఒకటో రెండో పుట్టాలి తప్ప ఏదో మొత్తం మార్చేసే అంత అవసరం కూడా లేదు ఇక్కడ. ఓకే. చాలా మంచి రైటర్లు వీళ్ళు. మీరు ఏమైనా చేసిన బెస్ట్ క్రాక్ అయిందన్న థియేటర్స్లో తర్వాత చూసుకోండి ఈ ఎంటైర్ కెరీర్లో ఆ చిన్న ఇంప్రవైజ్ చేయడం వల్ల అది థియేటర్లో ఏం క్రాక్ అయింది రా? అంటే సినిమాలో చాలా వరకు చిన్న చిన్న డైలాగులు కూడా బాగా నవ్వుతా ఉన్నారు. ఒకటి కిషోర్ అన్న ఇంప్రవైజ్ చేశాడు ఒకటి, దానికి అనుకోలేదు కానీ థియేటర్లో విపరీతంగా నవ్వారు. ఈ ఆడవాళ్ళు ఇంతే భయ్యా ఎవరికి అర్థం కారు. మన గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసి భయం వదిలేయమంటే ఒక పిల్ల చున్నీ వదిలేసింది. అది అన్న ఇంప్రవేషన్. అది ఏదో నార్మల్గా థియేటర్లో చూసి ఏం నవ్వుతున్నారో దానికి. అలాగా చాలా డైలాగులు ఉంటాయి. అంటే స్క్రిప్ట్లో ఉన్న డైలాగ్సే చాలా వాటికి ఉంటాయి. ఓకే. అన్న మీ కెరీర్ మొత్తంలో ఒక టాప్ 5 ఫిల్మ్స్ చెప్పాలి అని అంటే, లేకపోతే మళ్ళీ నేను రీవాచ్ చేసుకుంటాను కూర్చొని అని అంటే మీ క్యారెక్టర్స్ ఏమేమి చెప్తారు? ఏ సినిమాస్? ఇప్పుడు ఈ లాస్ట్ వీళ్ళిద్దరు సినిమాలు మంచి క్యారెక్టర్లే. నడుమురారి కానీ, సామాజిక వర్గంలో కానీ, వివాహ భోజనము మంచి క్యారెక్టరే. మొన్న వచ్చిన కిష్కిందపురి మంచి క్యారెక్టర్ కానీ కామెడీ తక్కువ. సినిమాలో త్రూ అవుట్ ఉంటాను. ఇంకా చలోలో మంచి క్యారెక్టరు. స్టార్టింగ్ బిగినింగ్ డేస్లో కుమారి 21Fలో చాలా మంచి క్యారెక్టరు. కానీ అదే కొంచెం ఎక్కడో క్లైమాక్స్కి వచ్చేటప్పటికి చిన్న నెగిటివ్ షేడ్ ఉంటుంది. అలా చాలా సినిమాలు ఉన్నాయి. ఇక బెస్ట్ ఇస్తేనే లేదు. అప్పుడప్పుడు మీరు చెప్పాను కదా ఈ సినిమా రిలీజ్ అయింది, ఈ 15 days ఇదే ఉంటుంది మైండ్లో. ఓకే. ఆ తర్వాత మళ్ళీ సరదా వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇది ఓటీటీలోకి వస్తుంది కదా ఎప్పుడో. ఆ ఓటీటీలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులు బజ్జి అలా ఉంటుంది. ఇప్పుడు ఓటీటీకి ఏక్మినీ కథ ఒకటి వచ్చింది. ఆ ఓటీటీకి వచ్చినాక ఒక 4 రోజులు ఉండింది నాకు అది. కంటిన్యూగా రీల్స్ మీమ్స్ రావడం. అలాగా ఎప్పుడెప్పుడు వస్తే ఆ 1 month బజ్జి ఉంటుంది. ఓకే. బట్ మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఎందుకు ఉంటారన్నా? తెలియక ఒకటి యాక్టివ్గా అంటే మనం ఏం లేదు. ఇప్పుడు మన సినిమా రిలీజ్ అవుతుందంటే రేపే విడుదలైన పోస్టర్ మనం పంపిస్తారు కదా, అది పెట్టడం తప్ప లేదు. అదే ఓపెన్ చేస్తే ప్రతి సినిమా ముందు ఆ ఒక్క పోస్టర్ తప్ప ఇంకేమీ లేవు అందులో. నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఎవరు పంపిస్తారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరైనా పంపిస్తారు కదా రేపు విడుదల సినిమా అని. ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఏదో ప్రోగ్రామ్ ఉంది, అది వస్తే దాన్ని అటు కాపీ పేస్ట్ కొడుతుంటా అంతే నేను. నార్మల్గా అంటే సోషల్గా ఫ్రెండ్స్తో ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు అంతే. మొబైల్ యూసేజ్ ఎలా ఉంటుందన్న మీది? ఇదే బ్రో, ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్స్ చూడడం అలవాటు అయిపోయింది ఈ మధ్య. కంటిన్యూగా రీల్స్ చూడడమే. ఇప్పుడు అది సోషల్ మీడియా వాడినట్టే తెలియదు కానీ నా అకౌంట్ వాడడం కంటే ఆ రీల్స్ చూడడం ఎక్కువ అలవాటు. ఓకే. సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తారని మీ అకౌంట్ మీద టైం స్పెండ్ చేయరు? ఇంక దాన్ని అంటే అదొక రకమైన టాలెంట్ లేదు. అప్డేట్స్ ఇవ్వడం కానీ, అది సోషల్ మీడియా యాక్టివ్గా ఉండడం అదొక రకమైన టాలెంట్. అది ఓకే, తెచ్చుకోవాలి. ప్రస్తుతానికి అయితే లేదు. వాట్ అబౌట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు నారి నడుమర? మీకు ఎప్పుడు కాల్ వచ్చింది? క్యారెక్టర్ ఆర్క్ మీరు ఎప్పుడు చెప్పారు? ఆ రోజులు ఏమైనా గుర్తున్నాయా? మామూలుగా ఇప్పుడు వివాహ భోజనం అయిపోయినాక సామాజిక వర్గంలో చెప్పాను. సామాజిక వర్గం చేసాం, అది బ్లాక్ బస్టర్ అయిపోయింది, అంతా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఈ డైరెక్టర్స్ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేరేషన్ జరుగుతున్నాయి. అంటే ఎప్పుడు టచ్లోనే ఉంటాం, అప్పుడప్పుడు మాట్లాడడం అయింది. అదో ఇలాగా శర్వానంద్ గారితో ఓకే అయింది, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఏదో ఇది నీ క్యారెక్టర్ అని చెప్పి డైరెక్ట్ నాకు ఫోన్లోనే చెప్పేశారు. ఇది ఫ్రెండ్ క్యారెక్టరు, ఇది చెప్తాను తొందరలో, ఇప్పుడు డిస్కషన్ జరుగుతూ ఉంది ఇది అని. ఆ టైంలోనే ఆ డిస్కషన్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఓకే అయినప్పుడే చెప్పారు నాకు. ఆ తర్వాత ఇంక రెగ్యులర్గా రావడం స్టార్ట్ అవ్వడం అంతా ఫుల్ ఫన్. ఇది ఏంటంటే స్క్రిప్ట్ ఫస్ట్ రోజు నుంచి అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు. శర్వానంద్ గారు అయితే మీకు మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన, ఇది ఎప్పుడు రిలీజ్ అయినా హిట్టేరా, ఇది ఎప్పుడు రిలీజ్ అయినా హిట్టేరా అని. ఎందుకంటే మధ్య మధ్యలో గ్యాప్లు వచ్చేటి, 1-2 నెలలు. సినిమాలో మీరు చాలా చాలా సీన్లలో 10-15 మంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. అందరు డేట్లు కుదిరి ఒక దగ్గర సెట్ అవ్వాలంటే చాలా కష్టం. తెలియకుండా అందరూ 7-8 సినిమాలు చేస్తుంటారు, అందరూ ఒకే స్లాట్ లో దొరకాలి. సరే అందరూ మంచి మళ్ళీ చేద్దాం అనేది ముందుకెళ్తా అక్కడక్కడ గ్యాప్లు వచ్చేసి. ఓకే, ఐ థింక్ ఈ సినిమాలో మొత్తం పెద్ద ఆర్టిస్టులు అందరితో కూడా స్క్రీన్ స్పేస్ చేసుకున్నారు. అందరితో రిపీట్ గా చేస్తున్నా నేను. ఐ థింక్ సత్యాన్తో మంచి బాండింగ్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ బాండింగ్ అనుకుంటుంది. లేదు, సత్యతో ఎప్పుడు చేసినా సరే సూపర్ కంఫర్టబుల్ అసలు.
సత్యతో అసలు ఏం ప్రాబ్లం ఉండదు. మనం సీన్ చదవకుండా పోయినా చాలు. సత్య అది స్పాట్లో ఇంప్రూవైజ్ చేయడం కానీ, ఒకసారి అనుకుందాం అని చెప్పి అనుకొని చేసుకోవడం కానీ. ఓకే. వన్ మెమరబుల్ డే ఆన్ నారి నారి నడుమురారి సెట్స్. వన్ మెమరబుల్ డే. మేము ఆల్మోస్ట్ ఇవన్నీ ఫన్నీ సీన్లే కదా, డైలీ నవ్వుకుంటానే చేసాం. ఇంకా ఇప్పుడు ఆ బర్త్డే సీన్ ఒకటే యాక్చువల్గా అది ఒక 5-6 రోజులు చేసే సీన్ అది. ఓకే. పెద్ద కాంబినేషను సెట్ అది అని. ఏమైపోతుందంటే అందరు డేట్లు దొరకట్లేదని చెప్పేసి మనోడు 2 daysలో మొత్తం కొట్టేసాడు. ఒక్కొక్క 2 గంటలు 2 గంటలు డేట్లు ఇవ్వండి అని చెప్పేసి. డైరెక్టర్ పిచ్చ క్లారిటీ ఉన్న డైరెక్టర్ అసలుకి. ఎవరి డేట్ ఎప్పుడు ఉంది, వీడు మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ ఉన్నాడా, వీడు బిఫోర్ లంచ్ ఉన్నాడా, వీడు సాయంత్రం ఉన్నాడా, సాయంత్రం 6 to 7 ఇస్తారా, దాని తగ్గట్టు ప్లాన్ చేసుకొని సబ్ కొట్టేసాడు. టెన్షన్గా చేసిందంటే అది. ఇంకా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చేసిందంటే మేము నారి నారి నడుమురారి షూటింగ్ అంతా ఎంజాయ్ చేస్తూనే చేసాం. ఓకే. ఎందుకంటే మీరు స్క్రీన్లో థియేటర్లో నవ్వుతున్నారు, మేము ఆన్ ది స్పాట్లో విపరీతంగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తే చేసాం సినిమా. అన్న మేము కొన్నిసార్లు మేకింగ్ వీడియోస్ చూస్తుంటాం కన్నా, మీరు చిన్న చిన్న ఆ డైలాగ్ తడబడ్డం కానీ ఏమైనా మర్చిపోవడం కానీ ఇలా జరుగుతుంటాయి కొన్ని మేకింగ్ వీడియోస్ చూస్తుంటే. అవును. లేకపోతే మీరు హిలేరియస్ గా నవ్వుకుంటూ ఉంటారు. అవును. అప్పుడు డైరెక్టర్ లేట్ అవ్వదా? అప్పుడు అది ఎలా ఉంటుందండి ఆ సిచ్యువేషన్? ఏమవుతుందంటే ఒకసారి షూటింగ్ స్టార్ట్ అయిపోయినాక సీన్ ఇంప్రూవేషన్స్ లేకపోతే ఉన్న సీన్ చేసుకోవడం వల్ల ఎక్కడో నవ్వు వచ్చేస్తుంది. ఆ నవ్వు ఇంకా ఆగదు. ఎంత సీరియస్గా చేసినా ఒక 5-6 టేకులు అవుతాయి, 7-8 టేకులు అవుతాయి, డైలాగులు మర్చిపోయి కాదు, ఆ నవ్వు కంట్రోల్ చేసుకోలేక ఒక ఫ్లో. అది అందరు యాక్టర్స్కి కామన్గా జరుగుతూ ఉంటుంది, లేట్ అవుతూ ఉంటుంది, తప్పదు అది ఇంకా. బట్ ఎప్పుడన్నా డేట్స్ క్లాస్ వల్ల ఏమైనా మేనేజ్ కష్టపడ్డావన్నా? ఒక 2 సినిమాలు డేట్స్ అసలు అలా చాలా ప్రాబ్లమ్స్ పడతానే ఉంటాం, కంటిన్యూగా పడతానే ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రేపటి నుంచి ఒక 10 రోజులు ఒక సినిమా కమిట్ అయ్యామనుకో, కరెక్ట్గా అదే టైంకి వస్తుంది వేరే సినిమా. పెద్దది అవ్వచ్చు, చిన్నది అవ్వచ్చు, ఒకరికి ఇచ్చేసిన తర్వాత దాన్ని ఏం చేయలేము. అలాగా చాలా సినిమాలు పోతూ ఉంటాయి కూడా. నాకు తెలిసి మెయిన్గా అసలు కిరాక్ పట్టి తొలి ప్రేమలో హైపరాది గారి క్యారెక్టర్ మీరే చేయాలంట. అంటే నాకు కూడా వచ్చింది, నేనే చేయాలంటే చెప్పడం కానీ, అంటే ఒక ఆప్షన్స్ లోని మీకు కూడా కాల్ ఇచ్చి కిరాక్ పార్టీలో వచ్చింది సీనియర్ క్యారెక్టర్ వచ్చింది. అప్పుడు నేను సవిసేచ్ చేస్తా ఉన్నా, అలా మిస్ అయింది. అలాగా చాలా సినిమాలు ఉంటాయి. ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం సినిమా కంటిన్యూగా పొలాచి చేసాం 25 days. ఆ బంచ్ అటు వెళ్ళిపోయాం కదా, అక్కడ దానివల్ల కొన్ని సినిమాలు పోయినాయి. ఇప్పుడు ఇంకే సినిమా అది, ఇప్పుడు మన శర్వా గారు లాస్ట్ సినిమాకి లండన్కి వెళ్ళాం. ఆ లండన్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 2 months అక్కడే ఉన్నాం. ఆ 2 monthsలో ఇక్కడ 3-4 సినిమాలు పోయినాయి. అది ఇంకా పోతుంది, ఒకటి చేయాలన్నప్పుడు ఒకటి పోతుంటుంది అంతే, దాన్ని ఏం చేయలేదు. ఒకసారి పెద్ద సినిమా వస్తే అప్పుడు కూడా వదులుకుంటారా అన్న, లేకపోతే అప్పుడు ఏమన్నా అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారా మీరైతే? 100% అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈరోజు నరేష్ గారు ఉన్నారు, సంపత్ గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు అన్నప్పుడు మన డేట్ అడ్జస్ట్మెంట్ ఇంక అవ్వదు, కష్టం. కాంబినేషన్ సీన్ ఒక రోజు షూటింగ్ ఖర్చు 20-30 లక్షలు ఖర్చు పైన ఉంటుంది అక్కడ ఖర్చు. ఇంకా మన వల్ల షూటింగ్ క్యాన్సిల్ చేయాలంటే కష్టం, మనమే సినిమా వదిలేసుకోవడం అంతే. సాధ్యమైనంత వరకు ఏ మాత్రం పాసిబిలిటీ ఉన్నా కూడా చేసేస్తారు. అది ఇప్పుడు నార్మల్గానే కొంతమంది ఫ్రెండ్స్ యాక్టర్ ఏదైనా అయ్యానంటే నీ లైఫ్ చాలా బాగుందిరా, నెల్లూరు నుంచి మొదలుపెట్టి అబ్రాడ్లన్నీ హ్యాపీగా ఖాళీగా ఫ్రీగా తిరుగుతాను అంటూ ఉంటారు. ఇలాంటి ఎవరైనా ఉన్నారు? అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అలా 100% ఉన్నారు. ఒరే నీకు జరుగుతుందిరా ఆ టైప్లోనే ఉన్నారు. కానీ 200% వాళ్ళు అన్నది నిజమే, మీరు అన్నది నిజమే. ఇంకోటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో జరిగితే దీనంత అద్భుతమైన ఫీల్డింగ్ ఎక్కడ లేదు. నువ్వు ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, నువ్వు ఎంత పెద్ద చదువుకుని ఎంత పెద్ద జాబులు చేస్తున్నా సరే, దీంట్లో ఉన్నంత ఎంజాయ్మెంట్, రోజుకో క్యారెక్టర్, రోజుకో లొకేషన్, నీకు ఇచ్చే రెస్పెక్ట్, ఎక్కడికి పోయినా గుర్తుపట్టడం కానీ, దీని ఇంత మంచి ఫీలింగ్ ఏం లేదు కదా జరిగినంత కాలం. జరగకపోతే దీనంత దరిద్రం కూడా ఇంకోటి లేదు. అది అంటే మనకు జరుగుతుందంటే మనలో ఏదో పనితనం ఉన్నట్టే కదన్నా. ఇండస్ట్రీలో అయితే పనితనం ఉండాలి, అదృష్టం ఉండాలి, టైం కలిసి రావాలి, అదృష్టం అన్నీ ఉండాలి. జరిగితే సినిమా ఇండస్ట్రీకి దీనికి మించిన వేరేది లేదని నా ఉద్దేశం. అంటే నీకు ఇక్కడ రెస్పెక్ట్ వస్తుంది, మనీ వస్తుంది. ఇప్పుడు మనకి ఎక్కడ పోయినా, ఇప్పుడు ఏ రెస్టారెంట్కి పోయినా, షాపింగ్ మాల్స్కి పోయినా, ఎక్కడ పోయినా సరే రే ఏం చెప్పి కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు కదా. ఆ రెస్పెక్ట్ నువ్వు ఏ జాబ్ చేస్తున్నా ఎక్కడున్నా రాదు కదా. ఇప్పుడు నేను లండన్ తిరిగాను, బ్యాంకాక్కి తిరిగాను, ఇవన్నీ కూడా ఫ్రీగా తిరిగాను. ఫ్రీగా అంటే షూటింగ్ల కోసం తిరిగాను. మామూలుగా అయితే ఎప్పుడు తిరుగుతాను నేను, నెల్లూరులో వ్యాపారం చేసేటప్పుడు లెక్కలు వేసుకుంటాం కదా, ఒరే అంతెందుకు రా ఇంతెందుకు రా అని. యూట్యూబ్లో ట్రావెల్ వీడియోస్ చూద్దాంలే, ఆడ తిరుగుతాంలే. మామూలుగా దీంట్లో జరిగితే దీనంత అద్భుతం ఇంకోటి లేదు.
ఎలా అన్న ఫ్రీ టైం ఎలా ఎంజాయ్ చేద్దాం ప్లాన్ చేస్తారా ఏమైనా ఫ్రీ టైం నాకు రేపు షూటింగ్ లేదు అంటే నెక్స్ట్ ప్లానింగ్ ఏముంటుంది మీది ఓటీటీలో సినిమాలు చూసుకోవడమే. ఓకే సినిమాలు చూసుకోవడమే, ఇంకా అసలు లేదంటే ఫ్యామిలీతో అలా తిరగడం. అది ఫ్రీక్వెంట్గా వెళ్తుంటారా నెల్లూరు టైం దొరికినప్పుడు వెళ్ళిపోతుంటారా ఫెస్టివల్స్ అన్నిటికీ వెళ్తుంటారు. అంటే నేను ఒక్కడిని ఇక్కడ ఉన్నా, ఫ్యామిలీ అందరూ అక్కడే ఉన్నారు. తెలుసు తెలుసు కాబట్టి ఏ ఫెస్టివల్ వచ్చినా, వినాయక చవితి వచ్చినా, సంక్రాంతి వచ్చినా, దీపావళికి వీటికి ఒక్కరోజుకి వెళ్ళలేం, కానీ ఒక్కరోజు ఉన్నప్పుడు వెళ్ళాం, కానీ కంటిన్యూగా ఒక 10 days షూటింగ్ లేదంటే అటు పోయి వచ్చేస్తాం. ఒకరోజు 2 రోజులకి పోయి రావడం కష్టం కాబట్టి ఆగిపోతాం. వాళ్ళు సాటిస్ఫై అయిపోయిన మూమెంట్ ఏదన్నా ఏ సినిమాతో లేకపోతే ఏ ఇయర్ ఇంకా చాలు మనోడు ఏదో అనుకున్నాం కానీ ఒక మెట్టు ఎదిగేశాడు మనోడు అన్నట్టు? నాకు స్టార్టింగ్ ఇప్పుడు నేను నా ఫస్ట్ సినిమా రణరాజు అయ్యాను. ఆ సినిమా నేను యాక్ట్ చేసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ వెళ్ళారు సినిమాకి. ఇదిగోరా మా ఓడనంగానే వెళ్ళిపోయాను నేను. అది వచ్చి ఇప్పుడు నేను కనిపించినప్పుడు చెప్పాలి కదా, నేను రాగానే వీడు అని చెప్పేటప్పుడు వెళ్ళిపోతాను నేను. అలాంటి సినిమాల కాడి నుంచి ఇప్పుడు దోచే సినిమా ఉంది, దోచేలో ఫుల్ అంతే. పటాస్లో నా సెకండ్ సినిమా పటాస్ ఓకే రిలీజ్. దానిలో చిన్న క్యారెక్టర్ అయినా సరే బాగా కనపడతాను నేను. వీలైతే క్షమించు లేదా శిక్షించు, అనిల్ అంత ఫస్ట్ పటాస్. అది చిన్నదైనా సరే చాలా బాగా రీచ్ అయింది. అలాంటివన్నీ ఇప్పుడు మా పేరెంట్స్ ఎలా ఉంటుంది, మా వాడు చేస్తున్నాడు అంటే కంటిన్యూగా చూపించుకుంటా ఉంటారు కదా సినిమాలు. ఇప్పుడు నారి నారి నడుమురాలు కూడా కంటిన్యూగా అందరూ వెళ్తున్నారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళందరూ చూసి నాకు మెసేజ్ చేయడం, ఫోన్ చేయడం. నేను చాలా సినిమాల వరకు ఇప్పుడు చిన్న సినిమా కానీ ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షోకి టికెట్లు తీసేసుకుంటా అడిగి, మన డిస్ట్రిబ్యూటర్లో వాళ్ళని అడిగి ఆ సినిమాలో ఎక్కువ పర్సంటేజ్ టికెట్లు తీసేసుకుంటా అడిగి. తీసుకొని నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి ఇస్తా. ఇప్పుడు 500 టికెట్లు ఉన్నాయనుకోండి, ఒక 300 టికెట్లు తీసేసుకుంటా అడిగి. ప్రతి సినిమాకి ఆల్మోస్ట్ ఇప్పుడు నారి నారి ఉంది, రిలీజ్ అవుతుంది, అడిగి తీసేసుకుంటా. ఇప్పుడు సామజవర్గం ఉంది, థియేటర్ తీసేసుకున్నా నేను. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు మనకి ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక షో అయితే వెళ్తారు హ్యాపీగా. ఇంక దానికి మించిన హ్యాపీనెస్ ఏముంది మనకి? ఏం చేస్తే వస్తుంది అసలుకి అది? అసలు అంటే చిన్నప్పుడు అదే థియేటర్లోని ఎన్ని సినిమాలు నువ్వు చూసావు, ఈరోజు ఆ థియేటర్లో నిన్నే నువ్వు చూసుకుంటే లైఫ్కి దీనికన్నా ఇంకేం కావాలన్నా అదే అనిపిస్తుంటుంది. మనీ కానీ రెస్పెక్ట్ మీ సైడ్ నుంచి ఎలా ఉంటుంది? ఇంకేమైనా కావాలని, ఇంకేం కావాలంటే సూసైడ్ చేసుకోవాల్సిందే. అట్టగా ఇంకా కావాలంటే ఎలా చెబుతున్నాడు, ఇంకేం కావాలి, ఇంకా చాలేదు. అలా కాకుండా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది భయ. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అయితే ఉంటుంది. ఇంకా మంచి క్యారెక్టర్లు చేయాలి. ఇప్పుడు అది ఓటీటీలో అవ్వచ్చు, స్క్రీన్ మీద అవ్వచ్చు, ఇంకో డిఫరెంట్ వేరియేషన్ అంటే మనకి ఏజ్ తగ్గట్టు కామెడీ క్యారెక్టర్లు ఏ వస్తాయి అనుకో, ఏదో కొత్తగా నెక్స్ట్ ఏదైనా వస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది. నార్మల్గా కమీడియన్స్ ఎక్కడ సక్సెస్ అయ్యారని ఆడియన్స్ ఫీల్ అవుతామంటే, మీరు సినిమాలో కామెడీ చేస్తారు, ఆ సినిమాలో ఉన్న కామెడీ అక్కడ ఆగిపోకుండా కొన్నిసార్లు మా ఫోన్లోకి వస్తుంది, మా టీవీలోకి వస్తుంది, వచ్చి అక్కడ కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని అంటే అప్పుడు మేము మిమ్మల్ని మర్చిపోకుండా ఉంటాం. అలా చాలా సార్లు మీ డైలాగులు కానీ కొన్ని మీ ఎక్స్ప్రెషన్స్ కానీ బాగా వర్కౌట్ అయ్యాయి. కాబట్టి మెయిన్ సగం ఈ సోషల్ మీడియా డెవలప్ అయిన దానివల్ల ఎంతమందికి ఇబ్బందిగా ఉందో తెలియదు, కానీ యాక్టర్స్కి వీళ్ళందరికి కూడా చాలా ప్లస్. ఎక్కడో ఇప్పుడు ఇందాక నువ్వు అడిగావు కదా, ఏదో రీల్ వచ్చింది చూసామని, అలాగా రీల్స్లో కనిపిస్తుంటాం, మీమ్స్లో కనిపిస్తూ ఉంటాం. వీళ్ళ క్రియేటివిటీకి నిజంగా ఎక్కడో తెలియకుండా యాక్టర్స్ స్పాన్ పెంచుతున్నారు అనమాట. ఎక్కడో ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయిన ఆర్టిస్టులు ఉంటారు, అంటే సినిమాలు చేసి 15 సంవత్సరాలు అయిన ఆర్టిస్టులు కూడా ఉంటారు. ఏజ్ అయిపోయో లేకపోతే టైం అన్నీ అయిపోయి వాళ్ళు కూడా మనం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నాం అంటే ఈ సోషల్ మీడియాలో రీల్స్ వల్ల, మీమ్స్ వల్ల అంటే వస్తుంటాయి కదా. అది చాలా నిజంగా అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. చాలా మంది యాక్టర్స్ కంటన్నా వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు స్క్రీన్ మీద చూసుకోలేరు అని అంటూ ఉంటారు. మీకు ఎలా ఉంటుంది? అందరికీ ఉంటుంది అది. అంటే చూసుకోలేమని కాదు, మనకి ఎంత చేసినా సరే అక్కడ ఇలా చేసి ఉండొచ్చు ఏదో అనిపిస్తుంటుంది. అది కామన్గా అనిపిస్తుంటుంది. కానీ మనకంటే కూడా పక్కన వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. అలా మీకు ఫుల్ సాటిస్ఫై ఇచ్చింది ఏమైనా ఉందా? ఏది? ఒక క్యారెక్టర్ మీరు చేసింది ఈ జర్నీ మొత్తంలో, ఏం పర్ఫార్మ్ చేశాను అసలు అన్నట్టు అలా ఏమన్నా? మన ఎన్ని పంచలే కదా, అదే బాగా వర్కౌట్ అయ్యాయి సినిమా మొత్తంలో, బాగా వర్కౌట్ అయ్యాయని. అంటే నేను చూసి ఎంజాయ్ చేయడం కంటే పక్కన వాళ్ళు అవుతుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుంటే. ఇప్పుడు నారి ఉంది, ఫ్యామిలీ అందరితో పోయాను, ఫ్రెండ్స్ అందరితో పోయాను, వీళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అసలుకి ఒక డైలాగ్ అయితే నారిలో లాస్ట్ శ్రీ విష్ణు గారు ఒకటి ఫ్లోలో వేసారు అక్కడ. ఏంట్రా ఇది, ఏదైనా దెబ్బ తగిలిందా ఇటు మాసింది అంటాడు. దీన్ని మామూలుగా ఆలోచన ఎవరికి రాదు కదా.
ఇలాంటి డిఫరెంట్ ఐడియాలు ఆయనకే వస్తాయి. ఏంట్రా ఇలా వాసిందంటే బీరు అంటే ఎన్ని అంటే కూలింగ్ ఉంటే కేసు, ఉండాలి ఆ మాత్రం. దానికి అసలు ఏమి నవ్వారో. దేనికి అనుకుంటే అది పండగ సీజను, అంత మంచి మూడ్లో ఉంటారు, అంటే అందరూ చిల్లయ్యే మూడ్లో ఉంటారు. టక్కున అది చూడంగానే బాగా అనిపించింది. అయినా ఆ ఫ్లోలో వేసేస్తుంటారు ఆయన. యా అలా ఎనీ డ్రీమ్ క్యారెక్టర్స్, లేకపోతే ఇదంటే కుమారి 21Fలో అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చెయ్యం ఎవరు కూడా, అసలు అలాంటి ఒక షేడ్ లాస్ట్లో మాకు రివీల్ అవుతుందని. మాకు చెప్పలేదు, మీకు చెప్పలేదు లాస్ట్ వరకు. మొత్తం అయిపోయినాక చెప్పారు లాస్ట్లో. అదొకటి ఉందని, వాళ్ళకి చెప్పద్దురా, చెప్తే వీళ్ళు ఫస్ట్ నుంచి వీళ్ళు కన్ను ఎట్టేరు చేసి ఒక రకమైన బిహేవియర్ చేస్తుంటారు వీళ్ళని సుకుమార్ సార్ ఎవరు ప్రతాప్ సార్ చెప్పద్దా. అలా వెర్స్టైల్గా ఏమైనా చేయాలని ఉందన్న మీకు? ఎమోషన్ చేయాలనిపిస్తుంటది కానీ మన దాకా రావాయి, వస్తాయి వస్తాయి అంటే బాగా నవ్విపించి కమెడియన్స్ కి చేస్తే బాగా వర్కౌట్ అవుతాయి కదా, ఆ సిచ్యువేషన్ కలిసి రావాలి. ఫ్యూచర్ లెవెల్ వస్తాయి చూడాలి. బట్ మేము ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చూసినా ఈ నెల్లూరు స్లాంగ్ లోనే మీరు మాట్లాడుతుంటారు. నెల్లూరు స్లాంగ్ కాస్తాను, అది కొంచెం నార్మల్ కి వచ్చేస్తున్నది అంటున్నారా? ఏం మీరు అంటే అంటే నాది ప్యూర్ నెల్లూరు స్లాంగ్ నుంచి నార్మల్ స్లాంగ్ కి ఇప్పుడు హైదరాబాద్ లో అన్ని మిక్స్ అయిపోయినాయి కదా. ఇక్కడ ఒక స్లాంగ్ అంటే ఏమంటది, అందరు స్లాంగ్లు ఉంటాయి కదా, తెలియకుండా ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్లాంగులు, గోదావరి జిల్లా ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఏండే అన్నం అలాగే. ఓకే, అదర్ దెన్ నెల్లూరు ఎవరు మాట్లాడుతుంటే బాగా వినాలనిపిస్తుంది మీకు? ఏ యాక్సెంట్, ఎవరు యాక్సెంట్? మాది గోదావరి జిల్లాలో యాక్సెంట్ బాగా అనిపిస్తుంది. తెలంగాణలో ప్యూర్ తెలంగాణ మాట్లాడతారు కదా, వాళ్ళది బాగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఆల్ మిక్స్ అయిపోయి ఉన్నారు, కొంచెం మనం అటు వరంగల్, కరీంనగర్ అటు పక్క వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతారు, అథెంటిక్గా ఉంటుంది, అవి ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటాయి. అప్పుడు నాకు ఏదో వేరియేషన్ తెలుస్తుంటుంది. హైదరాబాద్లో తెలంగాణ మాట్లాడేది వేరు, ఇప్పుడు చార్మినార్ సైడ్ మాట్లాడేది వేరు, ఇటు సైడ్ మాట్లాడేది వేరు, రాయలసీమ కూడా మళ్ళీ ప్యూర్ రాయలసీమ వేరు. మన దాంట్లో మహేష్ ఇట్ట మాట్లాడుతుంటాడు, గోదావరి జిల్లాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, అటుపక్క అటు మాట్లాడుతుంటారు. అన్ని ఇంట్రెస్ట్గానే ఉంటాయి. నాకు చిత్తూరు జిల్లా కూడా సపరేట్. మన మేర్లపాక్ గాంధీ అన్న సినిమాలో ఇప్పుడు కృష్ణార్జున అంతా చిత్తూరు స్లాంగ్. మీరు ఆయనతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసినట్టు? నేను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశాను, కృష్ణార్జున చేశాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలా ఏకమినీ కథ కూడా. కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మంచి క్యారెక్టర్ అన్న ఇది, క్యారెక్టర్. ఏంటో జనాలు కొన్ని సినిమాలు చూడరు, మనం ఏం చేయలేం. సినిమాలు చూడలేదు ఒకటి, అది ఓటీటీ కూడా వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళింది, దానికి అంటే మన వాళ్ళకి సబ్స్క్రిప్షన్ కూడా తక్కువే ఉంటుంది దాంట్లో. ఇదిగో రీచ్ అవ్వలేదు సినిమా, కానీ ఫుల్ ఫన్ ఉంటుంది సినిమా. నాన్ స్టాప్ బ్రహ్మాజీ గారిది, ఫరియాది, సంతోష్ శోభన్ డిఫరెంట్ దాంట్లో ఉంటాడు, నాది ఒక కెమెరా మ్యాన్, బాగుంటుంది క్యారెక్టర్. అదే అన్న, ఫైనల్ బిఫోర్ ర్యాప్అప్ చేసినప్పుడు మీరు వర్క్ చేసిన యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాను. నేను రీసెంట్గానే మన ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు వీళ్ళందరూ మాట్లాడుకుని శర్వా గారు ఇంటర్వ్యూ చూస్తే ఇంకెంత పిచ్చ క్లారిటీ ఉంది ఏంటి ఒక సినిమా మీద అని నాకు అప్పుడు రియలైజ్ అయ్యాను నిజంగా. అంటే ఒక ఆడియన్గా యాక్టర్స్ ఎంత మాట్లాడుతుంటే మేము అంత బాగా అర్థం చేసుకుంటాం కదా వాళ్ళ గురించి. శర్వా గారు అంత యాక్టివ్గా మాకు ఇంటర్వ్యూస్లో కనబడరు, స్టేజ్ మీద కనబడరు, చాలా లిమిటెడ్గా మాట్లాడుతూ వెళ్తారు. ఆయన అసలు జీరో సోషల్ మీడియా, నిన్న తక్కువ అన్నా కదా, దానికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కానీ పెద్దగా ఏం లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అన్ యాక్టర్, మీరు వర్క్ చేశారు కన్నా ఇన్ని ఫిల్మ్స్, వాట్ యు అండర్స్టాండ్ అంటే దగ్గరగా మీరు అందరితో క్లోజ్ జర్నీ ఉంటుంది కాబట్టి, శర్వా గారు యాజ్ ఎ పర్సన్గా, యాజ్ ఎ యాక్టర్గా. శర్వా గారు చాలా మంచి యాక్టర్, దాంట్లో డౌట్ లేదు. ఆయన అమ్మ చెప్పిన సినిమా కాడి నుంచి, ప్రస్థానం సినిమా కాడి నుంచి ఇప్పటి వరకు, అంటే చేసిన సినిమాలు కొన్ని ఆడచ్చు ఆడకపోవచ్చు, కానీ అన్ని మంచి సినిమాలే తీశాడు, అంతే కదా? అంతే, కరెక్ట్. అన్ని 100% కంటెంట్ ఉన్న సినిమాలే సెలెక్ట్ చేసుకొని చేస్తారు ఆయన. సినిమాల మీద, కథ మీద ఆయనకి మంచి గ్రిప్ అయితే ఉంది. కొన్ని ఆడచ్చు, కొన్ని ఆడకపోవచ్చు, కానీ అన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాలే సెలెక్ట్ చేసుకుంటారు, తీస్తారు. ఈ సోషల్ మీడియా వీటి మీద అయితే ఏముండరు, కానీ ఆయన చాలా తక్కువ సర్కిల్ దాని మీదే ఉంటారు. మీరు ఈ వర్క్ చేసిన ప్రాసెస్ ఏదైనా మంచి మెమరబుల్ డే ఉందన్నా శర్వా గారితో? ఆ ర్యాప్ మంచిగా కుదరడానికి కానీ? నేను ఆయనతో రణరాజన్ చేశా, మహానుభావుడు చేశా, రణరంగం చేశారు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, మనమే, ఇది 6వ సినిమా. ఇది చాలా ఫ్రెండ్లీగా చాలా బాగుంటారు అసలుకి. హీరోలతో యాక్టర్స్కి అసలుకి జీరో 1% టెన్షన్ కూడా ఉండదు. మేము సరదాగా చిల్ అవుతుంటాము, షూటింగ్లో సరదాగా జోకులు వేసుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటాం. మామూలుగా ఈ హీరోలు అందరూ కూడా మనకి మధ్యాహ్నం పూట లంచ్ అలా ఒక దగ్గర కూర్చొని తినడం కానీ అవన్నీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నెక్స్ట్ నాగ చైతన్య గారు అన్న, ఆయనతో జర్నీగా చెప్పండి, ఎనీ మెమరబుల్ డే ఆర్ బాగా గుర్తెట్టిపోయేది ఒక యాక్టర్గా?
నాగ చైతన్య గారు చాలా కూల్ అసలు. మేము బాగా గుర్తుండిపోయిందంటే మజిలీ అవుట్‌డోర్‌లో బాగా ఎంజాయ్ చేసాం. ఓకే. అంటే ఆయన ఫుడ్, డైట్ అయన్నీ ఫుల్ కంట్రోల్‌గా ఉంటారు. మేము విపరీతంగా ఏం తిన్నారు నిన్న? రొయ్యల బిర్యానీ అండి అది అబ్బబ్బబ్బా! ఆ టైం అంటే ఫుల్ కంట్రోల్ గదా! కానీ చాలా జోవియల్‌గా చాలా బాగుండు. నేను సుహాస్. దాంట్లో సుహాస్ కూడా ఫ్రెండ్. అవును. మీరందరూ ఒక బ్యాచ్. ఆ! ఇప్పుడు సుహాస్‌తో ఒక సినిమా చేస్తున్నట్టున్నారు. హే అవును. భగవాన్. 'హే భగవాన్' మోస్ట్‌లీ డేట్ అనౌన్స్ చేస్తారు తొందరలో. ఓకే. నెక్స్ట్ మంత్ ఉంటదేమో. చాలా బాగా వచ్చింది. ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్, మంచి ఎమోషన్. నెక్స్ట్ మా నేచురల్ స్టార్ అన్న. నాని గారు. ఆ! నాని గారు కూడా ఫుల్ జోవియల్ ఆయన. ఫుల్ ఓకే. జోవియల్, మంచి ఇంప్రొవేషన్‌లు. ఆయన కూడా అంటే అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరో అయ్యారు గదా! ఆయనకి అన్నిటి మీద గ్రిప్ ఉంటది. హ్మ్. అసలకి నేను 'నిన్ను కోరి', 'ఎంసీఏ', 'కృష్ణ యుద్ధం' చేశాను నేను. ఆయన ఆల్మోస్ట్ ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగే కష్టపడతారు ఆయన. అన్న ఒక యాక్టర్ నుంచి మీరేమైనా అబ్జర్వ్ చేసి ఏమన్నా మీ దాంట్లో చేంజ్ చేసుకున్నారా? కొంతమంది యాక్టర్స్‌ని అబ్జర్వ్ చేసి అది మీరేమైనా ఇంప్లిమెంట్ చేసుకున్నారా అలాంటివి? అదే అండి 100% మనమేమి యాక్టింగ్, టీచింగ్ క్లాసులకెళ్ళి వచ్చినోళ్ళం అదే. కాదు గదా! ఫస్ట్ నుంచి గూడా అంటే కమెడియన్స్ కాడి నుంచి, హీరోల కాడి నుంచి వీళ్ళు మామూలుగా ఒక ఎమోషన్ సీన్ ఎలా జేస్తారు? కామెడీ ఎలా జేస్తారు? ఇప్పుడు సత్య ఉన్నాడు. డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్‌లు అన్నీ పెడుతుంటాడు. అవును. మనకెక్కడో స్కోప్ వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేస్తుంటాం. కిషోర్ అన్న డిఫరెంట్ డిఫరెంట్‌గా చేస్తుంటాడు. హీరోలు అందరూ చేస్తుంటారు. అబ్జర్వేషన్ అనేది ప్రతి ఒక్క యాక్టర్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసే యాక్టర్స్‌లో నాకు తెలిసి 80, 90% అందరూ ఎవరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చినోళ్ళు. కరెక్ట్ కాదు. ఎవరు కాదు. అహా! ఎక్కువ మంది టీ యాక్టింగ్ కోర్సులకెళ్ళి వచ్చినోళ్ళు తక్కువ మందే ఉంటారు. కమెడియన్స్ గాని, సైడ్ క్యారెక్టర్‌లు గాని. తక్కువ మంది ఉంటారు. కరెక్టే అన్న. ఆ! ఆళ్ళు ఎక్కడ నేర్చుకోరు. ఇప్పుడు నేనున్నాను ఎక్కడా పోలేదు. డైరెక్ట్‌గా వచ్చేసాను స్క్రీన్ మీద. కాబట్టి ఎవరు చేస్తున్నా సరే ఒక ఇంట్రెస్ట్ ఉంటది. ఓహో! ఇతను ఇలా చేస్తున్నాడా? ఇతను ఇలా చేస్తున్నాడా? డైలాగ్ డెలివరీ ఇలా ఉందా? ఇప్పుడు సునీల్ అన్న కూడా బాగా చెప్తుంటారు. ఒక డైలాగ్ చెప్పేటప్పుడు ఒరేయ్! ఆ మనం అనే డైలాగ్ లాస్ట్ కాకుండా ముందే ఎలా ఉంటది? ఇయన్నీ బాగా నేర్చుకుంటుంటాం. ఓకే. సీనియర్ యాక్టర్స్ అందరి దగ్గర. ఓకే. ఎనీ యాక్టర్ ఆర్ డైరెక్టర్ అన్న. ఆ! మీరు అసలు ఇప్పుడు ఐ థింక్ 100+ చేస్తారు కదా సినిమాస్. 150 చిరంజీవి గారిని దాటేస్తున్నారు అయితే మీరు. బాయ్ బాబాయ్. మాదేమన్నా నాది ఒకరోజు చేసినా కౌంటే కదా! అవునవును. అంతే. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి ఆ అదృష్టం ఉంటుంది కొంచెం. ఎక్కువ అవును. సినిమాలు చేసే అదృష్టం. అవును. అవును. బట్ ఎనీ డ్రీమ్ యాక్టర్ ఆర్ డైరెక్టర్ నా టైమింగ్‌ని వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్‌లోని, వాళ్ళ రైటింగ్‌లోని చూసుకోవాలని ఉంది అన్నట్టు. వాళ్ళలో చూసుకోవాలనే ఆయన రైట్ చేస్తే నా క్యారెక్టర్‌ని నాకు పెర్ఫార్మ్ చేయాలని ఉంది. ఆయన పక్కన యాక్ట్ చేసి ఆయనతో కామెడీ టైమింగ్ షేర్ చేయాలని ఉంది అన్నట్టు. అందరితో చేయాలని ఉంటది. ఎవరితో చేయకూడదని ఉంటది చెప్పు అసలకి. బట్ ఈ డైరెక్టర్ అసలు చేయకూడదని అలాగే ఎవరు ఏం కాదు. చెప్పు? నాకు కొంచెం ఫేవరెట్స్ ఉంటారు కదా. అంటే ఇప్పుడు పూరి గారు ఉన్నారు. పూరి గారు బాగా ఇష్టం. ఏదో ఒక సినిమాకి మధ్యలో దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు సుకుమార్ సార్‌ది దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది. త్రివిక్రమ్ గారిది చేశాను. కానీ సినిమాలో చాలా చిన్నగా కనిపిస్తాను. అలా వైకుంఠపురంలో ఇలా ఇలా కనిపిస్తుంటాను సైడ్ నుంచి. వాయిస్ కనిపిస్తుంటది. త్రివిక్రమ్ గారి సినిమాల్లో కూడా అలా వస్తున్నాయి దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నాయి అన్నమాట చిన్న చిన్న క్యారెక్టర్‌లు. అది. యాక్టర్స్ అన్న అలా. ఎవరితో చేయాలని ఉందా? నా కామెడీ టైమింగ్, వాళ్ళ కామెడీ టైమింగ్ కలిసి అలా ఒకసారి స్క్రీన్‌లో చూసుకోవాలని ఉంది. ఇప్పుడు సత్యతో చేసిన, వైవార్షతో చేసిన, కిషోర్ అన్నతో చేసిన వీళ్ళందరితో చేసినా కూడా అదే చెప్పాను కదా! సీన్ పేపర్ కూడా చూసుకోనవసరం లేదు. ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోయి అలా ఎక్కేస్తది. ఓకే. ఓకే. అందరూ కమెడియన్స్ అందరూ ఆల్మోస్ట్ అదే సింక్‌లో ఉంటారు. వీడితో చేస్తే సింక్‌లో ఉండదురా అనే ఫీల్ ఏమి ఉండదు. ఓకే. కమెడియన్స్ అందరూ ఫుల్ సింక్‌లో ఉంటారు. హీరోస్? ప్రభాస్ గారితో చూసుకో. ఒక రోజంతా నించున్నావన్నా ఆయన ఇంటి ముందు నువ్వు. రావాలి. ఒక సినిమా అంతా నుంచునే రోజు వస్తుంది నీకు. అవును. రావాలట్లా. జస్ట్ నించున్నా చాలైతే. ఐ థింక్ సాహోయే వచ్చేసిందని చాలా మంది అన్నారన్న ఆ టైంలోని. ఎందుకంటే రన్ చేశారు. అవునవును. సుజిత్ భయ్య నాకు తెలుసు. సాహోలో ఏదో ఏదో చిన్న క్యారెక్టర్ ఉంది. ఏదైనా మంచిది ఉంటే చెప్తానులే అన్నారు. అలా మిస్ అయిపోయింది. రాజేసాబ్ కూడా అలాగే మిస్ అయింది. అబ్బా! అది. కొన్నిసార్లు అలా మిస్ అవుతూ ఉంటాయి. నేను ఎక్కడ 'మిస్టర్ బచ్చన్' సినిమాకి 20 డేస్ చెన్నైలో ఉన్నా. అప్పుడు మారుతి గారి టీము, ఆర్‌పి గారు ఫోన్ చేశారు కో డైరెక్టర్. అభయ నీకు ఇది క్యారెక్టర్ ఉంది. ఇది నెక్స్ట్ వీక్ అన్నాడు. అన్నా నేను 20 డేస్ చెన్నై షెడ్యూల్ అన్నా 'మిస్టర్ బచ్చన్' లేదంటే మిస్ అయిపోయింది. రాజాసాబు. లేదంటే రాజాసాబ్‌లో అయినా చేయాల్సిందే. అలాగా 2, 3 సార్లు అలా వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి. యాక్టర్స్‌కి అదే కదా! అది ఇప్పుడు రెగ్యులర్ గా కమిట్ అయిపోతా ఉంటాం. కమిట్ అయిపోయినాక వస్తుంటాయి. కొన్నిసార్లు ఏమీ రావు.
అలా బట్ అలాగా వాటి వల్ల కొంతమంది కొత్త కమెడియన్స్ ఎంటర్ అవుతారన్న ఇండస్ట్రీలోకి. అంతే అది బాగా హెల్ప్ అవుతుందని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. 200% కంటిన్యూగా జరిగేటప్పుడు అన్ని సినిమాల్లో ఒకలే ఉండలేరు. అవును. ఇప్పుడు నేను చేయకపోతే ఆ క్యారెక్టర్ ఇంకొకరు చేస్తారు. అలాగే ఇప్పుడు నాకు వచ్చే క్యారెక్టర్లు కూడా కొన్నిసార్లు కిషోర్ అన్న బిజీ ఉంటారు, సత్య ఫుల్ బిజీగా ఉంటాడు, వాళ్ళ క్యారెక్టర్లు నాకు వస్తుంటాయి, అలా షిఫ్ట్ అవుతా ఉంటాయి. ఓకే. అది బట్ ఏ సినిమా అన్న మిమ్మల్ని అంత ఇన్స్పైర్ చేసింది? ప్రభాస్ గారి ఇంటి ముందుకెళ్ళి ఒక రోజంతా ఫోటో వస్తది, వస్తేనే ఇక్కడి నుంచి కదులుతానని సెక్యూరిటీ గార్డ్ ఫోటోలు పెట్టుకొని బయటకు వచ్చా. అంటే అప్పుడు హైదరాబాద్ వచ్చిన్నాము, ఇది ఏదో ఐఎల్స్ ఈ కోచింగ్లు అన్నీ జాయిన్ అయ్యి ఇంకా లాస్ట్కి నెల్లూరు వెళ్ళిపోదాం అనే టైంకి ప్రభాస్ గారు అంటే వర్షం సినిమా కాడి నుంచి మాకు ఫుల్ పీక్స్లో ఉన్నాం మేము. ఓకే. ఓకే. ఫ్రెండ్స్ అందరం కొంచెం అంటే ఆ బ్యానర్లు అవి ఇవి ఆ వైబ్లో ఉన్నాం కదా. సరే వెళ్ళిపోతున్నాము, హైదరాబాద్ దాకా వచ్చి వెళ్తున్నాము, ఖచ్చితంగా ఫోటో దిగిపోవాలి. మాకు అప్పుడేంది ఇది 2011, 12 ఆ టైంలో ఏంటి అంటే మామూలుగా ఫ్యాన్స్ గ్రూపుల్లో ఇప్పటికీ అనుకుంటా ఉంటారు ఏదో ఒకటి, ఓ చిన్న చిన్న రూములు ఉంటాయి, నిజమో కాదో తెలియదు. ఎలా ప్రభాస్ ఎక్కడున్నా సరే బర్త్డేకి ఖచ్చితంగా ఇంటికి వచ్చి వెళ్తాడు, ఇది ఇలాంటి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాం అనమాట రోజంతా అందరం. నేను మహేంద్ర అని పుత్తూరు అబ్బాయి తమ్ముళ్ళలాగా నాకు, వాడు నేను వెళ్ళిపోయి ఆడ ఆ కానక చెట్టు ఏదో ఉండింది అక్కడ దాని చుట్టూ కూర్చోను. బయటకు వచ్చి పాపం చెప్తున్నారు వాళ్ళు, ప్రభాస్ గారు లేరయ్యా బాహుబలి షూటింగ్కి కేరళ వెళ్ళారని. వెళ్ళేవాడు ఇక్కడే ఉంటారు మా ఫ్యాన్స్ గ్రూప్లో చెప్తారు, ఆయన ఖచ్చితంగా వస్తాడు పెద్దమ్మ టెంపుల్ దండం పెట్టుకొని అమ్మగారితో భోజనం ఏదేదో మేము అప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా కూడా సాయంత్రం వరకు ఉండి నిజంగా లేడేమో అని 1 గంటకి ఫిక్స్ అయ్యి ఆ ఉచ్చిరాని భాష ఆ వాచ్మెన్ ఏదో మాట్లాడితే సెక్యూరిటీ గార్డు నేపాలోడు ఎవరో ఉన్నాడు ఏదో మాట్లాడుకుంటా ఒక రోజంతా అయితే ఉన్నాం. అప్పుడు తెలియదు కదా, సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక అర్థమైంది, ఓకే ఇలా చేస్తే యాక్టర్లు ఇబ్బంది పడతారు. ఓకే. ఇంటి ముందుకు వెళ్ళి కూర్చోవడం, రోజంతా వర్షం పడుతున్నా సరే అక్కడే ఉండడం, ఎక్కడికి పోకపోవడం. మధ్యలో మేమేంటి అటు వెళ్ళి భోజనం చేసి వద్దామని కూడా ఒరే అప్పుడే వచ్చి వెళ్ళిపోతే ఏంట్రా పరిస్థితి అక్కడే ఉండడం. సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక అర్థమవుతుంది, ఓకే యాక్టర్స్ ఇబ్బంది పడతారు మనం ఇలా చేయకూడదు అని. అప్పుడు అర్థమయ్యేది కాదు. ఆ ఫోటో ఉంటే ఇవ్వండి అన్న, మేము డిస్ప్లే చేస్తాం. వాచ్ ప్రభాస్ గారితో చేస్తే చెప్తారా ఇదంతా పక్కా? 100% చెప్తాను, చెప్పకుండా ఎందుకుంటారు. ఆయన డైరెక్ట్ ఇంట్లో తీసుకెళ్ళి మీకు భోజనం పెట్టి మాట్లాడతారు. నేను చాలాసార్లు అంటే ఈవీ క్రియేషన్స్ లోను ఈ సినిమాలు చేసేటప్పుడు ప్రభాస్ గారు వస్తున్నారు అది ఇది తెలుస్తుంటాయి. ఓకే. 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 కానీ ఏదో ఒక రోజు మనం పని చేస్తాం కదా, ఆ రోజు అప్పుడే కలుద్దాం అన్నట్టు ఇంకా అనమాట. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జోవియల్గా కొంతసేపు నవ్వించావు. సినిమాలోనే కాదు అసలు ఆఫ్ స్క్రీన్ టైమింగ్ నీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న. అసలు నీ స్పీచ్లు ఇస్తే యాంకర్లు భయపడతారు, ప్రమోషన్స్ లో కూర్చుంటే ఏం మాట్లాడదు వాళ్ళు భయం. ఏ టెన్షన్ అయిపోతామో మళ్ళీ ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోవాలి, ఏం మాట్లాడేవాళ్ళు, ఇది స్టేటస్ గా పెట్టుకోవాలా లేదా సారీ వీడియో చేయాలా అని. స్పీచ్ బాగుందంటే స్టేటస్ గా పెట్టుకుంటాం, అక్కడ ఏమైనా టంగ్ స్లిప్ అయితే సారీ అండి ఎలా మాట్లాడు, మళ్ళీ అదొక వీడియో చేసి స్టేటస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ పాలసీ ఏమున్నాయన్నా? నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్ రిలీజ్లు అయితే ఇప్పుడు సుహాస్ ది హే భగవాన్ అని చెప్పాను కదా, అది డేట్ అనౌన్స్ చేస్తారు. చాలా క్రేజీ ప్రాజెక్ట్, అది చాలా ఫన్నీగా ఉంటుంది. దాని తర్వాత గోదావరి గట్టు పైన అది కూడా డేట్ అనౌన్స్. అది ఒక మంచి వైబ్ ఉన్న సినిమా, విలేజ్ వైబ్. ఆ కంటెంట్ కూడా బయటకు రిలీజ్ చేశారు, ట్రేజర్ సాంగ్స్ చూసారు. అందులో గోదావరి స్లాంగ్ వస్తుంది అన్న మీది? ఓకే. అంటే మాకు రిలీజ్ చేసిన గ్లిమ్స్ టీజర్ లో మరీ అంతేం కనబడలేదు మీ క్యారెక్టర్. చిన్న గ్లిమ్స్ డైలాగ్స్ తక్కువే కదా, కానీ నాది ముస్లిం క్యారెక్టర్ నాది. గోదావరి జిల్లాలో ముస్లిం క్యారెక్టర్. నాకు మామూలు గోదావరి మాట్లాడమే కష్టం అనుకుంటే, ఇప్పుడు గోదావరి జిల్లాలో ముస్లిమ్స్ ఎలా మాత్రం అలా మాట్లాడాలి, ఆ టైప్ లో ఉంటుందిలే. ఓకే, అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఈ 2 ఉన్నాయన్న ఇప్పుడు? ఈ 2 ఇమీడియట్ రిలీజ్లు ఉన్నాయి. నెక్స్ట్ శ్రీ విష్ణు గారిది ఒక సినిమా ఉంది, అది ఇంకా అనౌన్స్మెంట్ అయ్యి జరగలేదు, కానీ సినిమా షూటింగ్ అదే పని. శ్రీ విష్ణు గారి 2 ఉన్నాయి రిలీజులకి. అదే మళ్ళీ శ్రీ విష్ణు గారిది, రామ్ గారిది ఉంది, సాయిరామ్ గారిది, అది స్టార్ట్ అవుతుంది తొందరలో. అందులో కూడా మళ్ళీ బ్లాస్ట్ మంచి క్యారెక్టర్ ఉంటుంది. నా ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్పాలని చెప్పేసి, మీ డైరెక్టర్ మీ రైటర్లకి ఇంత మంచి క్యారెక్టర్ రాసి మీకు ప్రతిసారి మీరు ప్రూవ్ చేసుకొని మాకు కూడా అంత మంచి ఎంటర్టైన్మెంట్ అందేలా చేస్తున్నాం కాబట్టి వాళ్ళిద్దరికి చెప్పేస్తే క్లోజ్. వాళ్ళ ముగ్గురికి నేను స్పెషల్గా ఇప్పుడు కెమెరా డైరెక్టర్ సాయిరామ్ అబ్బరాజ్కి, భాను బాగువరపు, మన రైటర్ నందు, వీళ్ళు ముగ్గురు ఏదో నా కోసం ఇండస్ట్రీకి వచ్చినట్టే ఉంది.
కానీ నాకు మొదటి సినిమా నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు అసలుకి. అంటే ఒక ప్రేమగా అన్ని సినిమాల్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే నాకు ఇస్తున్నారు. అందరికి ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. నారి నారి నడు మురారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే, ఇప్పుడు ఇంకో వీకెండ్ కూడా రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరందరూ థియేటర్కి ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి, భయంకరంగా ఎంజాయ్ చేస్తారు. అది గ్యారంటీ. అది ఆల్రెడీ ఫుల్ సోషల్ మీడియాలో ప్రూవ్ కూడా అయిపోయింది. ఎస్, అది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఐ విష్ ఏ గ్రేట్ సక్సెస్. మంచి మంచి క్యారెక్టర్లు చేసి మమ్మల్ని కడుపుబ్బా నవ్వించాలి ఆఫ్ స్క్రీన్. చేసి మళ్ళీ ఇక్కడ కూర్చున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరన్నా నారి నారి నడుమురారి చూడకపోతే ఒక మంచి హిలియరస్ ఎంటర్టైనర్ మిస్ అయిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి వెళ్ళి మీ ఫ్యామిలీస్తో ఒక 2 గంటలు హ్యాపీగా నవ్వుకొని బయటకు వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్.